మరి నా మాటలు మెత్తగా చేతలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. నిన్న ఆయన మరి సంక్రాంతి సంబరాల్లో పిఠాపురంకి సంబంధించిన ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. పిఠాపురంలో ఏ చిన్న ఏ చిన్న విషయం జరిగినా దాన్ని భూతత్వంలో చెప్పి పెద్దదిగా చూపిస్తున్నారు. చిన్నపిల్లలు ఇద్దరు కొట్టుకున్న విషయాన్ని కులాల వరకు తీసుకెళ్ళి ప్రజల్లో దారుణంగా మరి తీసుకెళ్ళేటట్టు ట్రై చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఉంటే మాత్రం నేను సహించేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే గట్టి వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం సంక్రాంతి మహోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది పెద్ద వార్త అవుతుందని ఆరోపించారు. స్కూల్ పిల్లలు కొట్టుకుంటే కూడా పెద్ద గొడవగా చేయాలని చూశారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. తన మాటలు మెత్తగానే ఉంటాయని, చేతలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయని, పిఠాపురంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూర్చుని ఏరి పారేస్తానంటూ హెచ్చరించారు. పిఠాపురంలో కాకి ఏక రాలినా కూడా అది పెద్ద వార్త అవుతుందని, దాన్ని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని, పిఠాపురం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అయితే ఆరోపించారు. ఇక ఏ నాయకుడు నియోజకవర్గంలోని పిఠాపురం మాదిగా జరగడం లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సంక్రాంతి ఉత్సవాలను పిఠాపురం చిరునామాగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగకు తెలంగాణ వారిని ఆహ్వానించాలని, గోదావరి ఆతిథ్యాన్ని రుచి చూపించారన్నారు. శ్రీపాద వల్లభుడు వెలిసిన నేల నుంచి తాను పోటీ చేయడం అంతా భగవత్ సంకల్పంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది కాలంలో పిఠాపురం అభివృద్ధికి 308 కోట్లు కేటాయించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మరొక్కసారి గుర్తు చేశారు. ఈ పనులను మార్చి నాటికి పూర్తి చేస్తానని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తుందని, ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ వారిలో మార్పు రాలేదని పవన్ కళ్యాణ్ అయితే మండిపడిన పరిస్థితి. వారి కుట్రల్లో చిక్కుకోవద్దని ప్రజలకు పలు సూచనలు చేశారు. మరోవైపు పిఠాపురంలో ఓ స్కూల్లో 2 పిల్లలు కొట్టుకున్న ఘటన కూడా పెద్ద వార్త చేశారని, అది కూడా తన బాధ్యత అన్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పులివెందుల్లో ఏం జరిగిన వార్త అవదని, పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకుంటే కూడా పెద్ద వార్త చేస్తున్నారన్నారు. చిన్నపిల్లలు తగాదాలకి కులాలకి లాగి పెద్ద గొడవలో మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక పిఠాపురంలో తగాదాలు పెట్టి గొడవలు చేద్దామని ప్రయత్నిస్తే ఇక్కడే కూర్చొని ఏరి వేస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తన మాటలు మెత్తగానే ఉంటాయి కానీ చేతలు చాలా గట్టిగా ఉంటాయని, వ్యక్తిగతంగా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అది కూడా ఏం చెప్పారు, మేము శాసనసభలో చంద్రబాబు గారు కూడా నేను కూడా చెప్పాం, మేము తప్పు చేసిన చట్టానికి లోబడే ఉంటాం, మమ్మల్ని అయినా తీసుకెళ్ళి శిక్షార్హులు చేయాలి, మేమంత కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో కొంతమంది ఎవరైతే కుట్రలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిందో వాళ్ళందరికీ కూడా మరి హెచ్చరికలు పవన్ కళ్యాణ్ గారు పంపారని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. చిన్న గొడవలు, ఏదైనా చిన్నపిల్లలు ఏ చాక్లెటో బిస్కెటో గొడవలను కూడా తీసుకొచ్చి కులాలకి అంటగట్టేసేటట్టుండి చేస్తే అంటే రాజకీయ నాయకులే కొట్టుకుని వస్తున్నారు. చిన్నపిల్లలకి తెలిసి తెలియని వయసులో చిన్న విషయాలు కొట్టుకోరా, దాన్ని రాజకీయం చేస్తారా? ఏం బుద్ధి, మీ బుద్ధి మారట్లేదని కొంచెం స్ట్రాంగ్గా అయితే అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడటం అయితే జరిగింది. మీరు ఏదన్నా చిన్న కాకి ఏకరాలన్నా దాన్ని పెద్ద గొడవ చేద్దామని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తే నేను వ్యక్తిగతంగా తీసుకుని మరి ఇక్కడే తిష్ట వేసుకుని మీ అంతం చూస్తానన్నట్టుగా మరి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్తో అయినా కొంత మరి అక్కడ పరిస్థితులు ఏమైనా మారతాయా, లేదంటే ఇదే విధంగా కొనసాగితే పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారని వాళ్ళ అభిమానులతో పాటు ప్రజల్లో కూడా కొంత ఆసక్తి ఉన్నమాట అయితే కరెక్ట్. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్తో అక్కడ ఏమైనా కొన్ని చేంజెస్ వస్తాయో. అయితే ఒకటైతే చెప్పారు పవన్ కళ్యాణ్, 308 కోట్లు సంవత్సరానికి పిఠాపురంకి కేటాయించి ఇది వచ్చే మార్చి కల్లా ఇక్కడ నేను చెప్పిందంతా కంప్లీట్ చేస్తాను, నా ఆఖరి